పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు స్పందించలే అని చెప్పి మాట్లాడినారు మీరు. జనసేన కార్యకర్తలను టీడీపీ వాళ్ళు ఎంటబడి కుక్కల్ని కొట్టినట్టు కొడితే కూడా ఆయన స్పందించలేక, కుక్కల్ని కొట్టినట్టు ఆ వీధిలో చొక్కాలు చింపి కొడితే కూడా పవన్ కళ్యాణ్ స్పందించలే. ఇంకా అంబటి రాంబాబు గారి పైన మన పైన దాడి జరిగితే ఆయన స్పందిస్తాడని అనుకోవడం కూడా మన తప్పైతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఏడైనా నేనేం అబద్దం చెప్పడం లేదు. జనసేన వాళ్లకు నామినేటెడ్ పోస్టులలో అన్యాయం, కాంట్రాక్ట్ వర్కుల్లో జరిగే దాంట్లో అన్యాయం, జనసేన వాళ్లకు మర్యాద ఇచ్చే విషయంలో అన్యాయం, అన్ని విషయాలలో వాళ్ళు నెత్తి నోరు కొట్టుకుంటా అంటే కూడా ఈ పవన్ కళ్యాణ్ స్పందించుకోవడం లేదు. ఎందుకంటే ఆయనకు ముట్టాల్సింది ప్రతి నెల ముడతనే ఉంది కాబట్టి ఆయన ఏం స్పందించడంలే. కానీ మీకు అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాలంటే ఒక విషయం చెప్తా, గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఈడ పవన్ కళ్యాణ్, లోకేష్ ఇద్దరు కూర్చొని ఉంటే 3 వస్తువులు ఇచ్చినాడంట పంచుకోమని చెప్పి. ఒక దుప్పటి ఇచ్చినాడంట, ఒక చెట్టు ఇచ్చినాడంట, 3వది ఒక ఆవుని ఇచ్చినాడంట. మీరిద్దరు పంచుకోండి రా ఆస్తులు అని చెప్పినాడంట. చెప్తేనే లోకేష్ ఏమన్నాడంట, అన్నా 2 నిమిషాలు అయిపోయినాక నీ ఇష్టం, 2 నిమిషాలు. లోకేష్ చెప్పినాడంట పవన్ కళ్యాణ్కి, అన్నా నీకు పంపకాలు సరిగ్గా రావు, నేను పంచుతా, న్యాయంగా పంచుతా ఇద్దరికి అని అంట. అన్న తర్వాత మొట్టమొదట దుప్పటి తీసుకున్నారంట. దుప్పటి తీసుకుంటే నారా లోకేష్ ఏం చెప్పాడంట, అన్నా న్యాయంగా పంచుకుందామన్నా ఈ దుప్పటి, దీన్ని పొద్దునంతా నువ్వు వాడుకో, రాత్రి అయితే నేను వాడుకుంటా అని అంట. ఆ న్యాయంగా పంచినావు తమ్ముడు అని చెప్పి దుప్పటి తీసుకున్నాడు పవన్ కళ్యాణ్. తీసుకున్న తర్వాత పొద్దున ఎండకు దాన్ని కప్పుకోలేకున్నాడంట, వేడి అయిపోతేనే సాయంత్రం అయితేనే లోకేష్కి ఇచ్చినాడు. పాపం లోకేష్ తెలివైనాడు కదా, చలికి బాగా కప్పుకొని పండుకున్నాడు. అంటే దుప్పటి లోకేష్కి ఉపయోగపడింది, చంద్రబాబుకు ఉపయోగపడలే. అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్కి ఉపయోగపడలే. అయిపోయిన తర్వాత ఇద్దరు చెట్టుకాడికి వినారు. చెట్టుకాడికి పోతే మళ్ళా లోకేష్ వచ్చి, అన్న ఇది కూడా న్యాయంగా పంచుతానా, నేను అధర్మం పాటించాను అని చెప్పి, చెట్టు పై భాగం అంతా నేను తీసుకుంటా, కింది భాగం అంతా నువ్వు తీసుకొని నాన్న అంట. అంటే చెట్టుకు నీళ్లు పోసేదంతా పవన్ కళ్యాణ్, వచ్చిన పండ్లు తినేదంతా లోకేష్. అయిపోయిన తర్వాత మళ్ళా 3వది ఆవుకాడికి వినారట. పోయి, అన్న ఇది కూడా నేను న్యాయంగా పంచుతానా, ఆవుకు ముందు భాగం అంతా నువ్వు తీసుకో, వెనక భాగం అంతా నేను తీసుకుంటా అని అంట. అంటే ఆవుకు రోజు నీళ్లు పోసేది, మేపేసేదంతా పవన్ కళ్యాణ్, వచ్చే పాలు పిండుకొని తినేది లోకేష్. ఈ రోజు జన సైనికుల పరిస్థితి ఏమరా అంటే, కూలీ చేసేది ఇల్లు, వచ్చిందంతా తినేది తెలుగు తమ్ముళ్ళు. కాబట్టి తెలుగుదేశం వాళ్ళకే, జనసేన వాళ్ళకే గతి లేనప్పుడు మన పైన దాడిపైన వీళ్ళు స్పందిస్తారు అనుకోవడం మన మూర్ఖత్వం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి ఈ రాష్ట్రంలో ఎవడైనా ఏలెత్తి చూపించినా, ప్రశ్నించినా నచ్చదు. దాంట్లో భాగంగానే ఆ రోజు వంగవీటి మోహనరంగ గారు పోరాడుతున్నాడనే ఉద్దేశంతో, ఆయనను అంతమొందించాలనే ఉద్దేశంతో ఇదే తెలుగుదేశం పార్టీని కుట్ర చేసి ఆయన లేకుండా చేసినారు. అయిపోయిన తర్వాత కాపు సామాజిక వర్గం కోసం ముద్రగడ పద్మనాభం గారు అంత పెద్ద పోరాటం చేస్తే ఆయనను ఆయన కుటుంబ సభ్యులపైన దాడి చేసి అవమానించి ఆయన మనసును గాయపరిచేలా చేసింది కూడా ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే. ఆ రోజు హైదరాబాద్ బషీర్బాగ్ లో విద్యుత్ ఛార్జీల పెరుగుదల పైన పేదవాళ్ళందరూ ఉద్యమానికి పోతే ఎట్లా ఉద్యమం చేస్తారని చెప్పి వాళ్ళపైన కాల్పులు చేసి చంపింది ఇదే చంద్రబాబు నాయుడు గారే. కాబట్టి ఈ రాష్ట్రంలో ఆయనకు ఎవరు కూడా ఎదురు తిరగకూడదు, ఎదురు మాట్లాడకూడదు. ఎవరైనా ఎదురు మాట్లాడితే ఎంత పెద్దవాళ్ళైనా లేదా పూర్తి మైనర్లైనా ఎవరిని కూడా వాళ్ళు ఇడిచిపెట్టారు, వాళ్ళపైన కక్ష సాధింపు చర్యలు చేస్తారు. అందరి జోలికి పోయినారన్నా ఏం బాధ లేదు, మేము తిరిగి వస్తాం, పోరాడతాం, జగన్ సార్ని ముఖ్యమంత్రిని చేసుకుంటాం. కానీ వాళ్ళని క్షమించండి ఎవరో తెలుసా, ఆ భగవంతుడు, ఆ వెంకటేశ్వర స్వామి వాళ్ళని క్షమించాడని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఇంకా వాళ్ళు చేసిన పాపాల గురించి చెప్తే గానీ ఆడ సింహాచలం దేవస్థానం కాడి నుంచి, ఆడ కాశీబుగ్గ కాడి నుంచి, తిరుమలలో జరిగిన తొక్కిసలాట కాడి నుంచి, నిన్న శ్రీశైలంలో జరిగిన లాఠీ చార్జ్ వరకు వాళ్ళ గురించి చెప్తే గానీ రాష్ట్ర ప్రజలే ఎంటబడి తంతారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే గారు కూడా మా అక్కకు రాజకీయం కొత్త అయినా కూడా చాలా స్పష్టంగా, నిదానంగా, క్లారిటీగా, ఎటువంటి భయం లేకుండా, వణుకు లేకుండా, తొణుకు లేకుండా, బెనుకు లేకుండా మాట్లాడిందంటే దానికి కారణం వాళ్ళలో తప్పు లేదు, నిజాయితీ ఉంది కాబట్టి. అవతల పక్కనే ఆమెను నేను ఇప్పటి వరకు 4 రోజులు చూడబట్టి టెన్షన్ తప్ప ఏం లేదు. అంటే అతి త్వరలో నాకెందుకో అంబటి రాంబాబు అన్న దగ్గరకు వస్తారు, 3 ఏళ్ళు అయిపోతేనే
మాదేం తప్పు లేదు, ఏదో చంద్రబాబు నాయుడు చెప్తే చేసినామనో లోకేష్ చెప్తే చేసినాడు అని. ఆ రోజు మీ ఇష్టం, క్షమిస్తారో లేదో అది కూడా మీకు ఇష్టం అని చెప్పి నేను అదే చెప్పినా కదన్నా, సంవత్సరం నుంచి పెడతారు. హోమ్ మినిస్టర్ గారు నిన్న అంబటి రాంబాబు గారిని ఎవరు తిట్టినారో సాక్ష్యాలు ఇవ్వండి, వాళ్ళని ఎత్తుకపోయి స్టేషన్లో వేసి సెల్లులో వేసి లాఠీని ఎత్తి వాళ్ళ కొడతామన్నారు. మళ్ళా ఆధారాలు మీ మీడియా వాళ్ళ కాడ ఉన్నాయా లేదా? అంబటి రాంబాబు గారిని తిట్టినట ఉన్నాయి కదా వీడియోలు, అవి ఆధారాలే కదా. మళ్ళీ ఆధారాలు లేవంటున్నారు. అదే రకంగా ఈరోజు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు, వాళ్ళు ఏమంటారు? ఆటోమేటిక్ గా ఉంది అంటారు. కాబట్టి వాళ్ళు ఎస్ అంటే మీరు ఎస్ అనాలా, నో అంటే లేకుంటే నీ పైన నా పైన కేసు. అన్న దేవుని జోలికి పోయిన వాళ్ళకి ఎటువంటి శిక్ష అనేది ఇంకా అది చెప్పకూడదు అన్న. ఎందుకంటే కానీ దేనితోన్నా రాజకీయం చేయొచ్చు, కానీ దేవుడితో కానీ భక్తుల మనోభావాలతో కానీ చేయకూడదు. ఈ రోజు ఒక వెంకటేశ్వర స్వామి అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకో చిత్తూరు జిల్లా ప్రజలకో మాత్రమే సొంతమైనటువంటి స్వామి కాదు కదా. ప్రపంచ దేశాలలో ఉండే భక్తులు ఉన్నారు, హిందువులు అందరూ కూడా వెంకటేశ్వర స్వామిని ఎంతో పవిత్రంగా భావించి వస్తారు. ఒకవేళ నిజంగంటేనే దాంట్లో ఏదన్నా తప్పు జరిగినా కూడా చట్టం తన పని తను చేసుకుని పోవాలా తప్ప రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టి దాంట్లో పందికోవనో లేకుంటే గాన బాత్రూంలు గడిగే కెమికల్ ఉందనో లేకుంటే గాన దాని యొక్క పవిత్రను తగ్గించే పని మాత్రం చెయ్యకూడదు. అది తప్పు. ఆ పని ఆయన పూనుకున్నాడంటే కేవలం ఇది రాజకీయ స్వార్థంతో చేస్తున్నాడు తప్ప దాంట్లో నిజం లేదని అర్థం. అదే నేను మీకేం చెప్పినా, కేసులు పెట్టడం వల్ల అయ్యో నా పైన కేసులు పెడుతున్నారే అని ఆయన బాధపడితే మనం భయపడాలా. ఆయన కేసులు పెట్టే కొద్దీ నేను వైసీపీ కోసం పోరాడుతున్నా, నాకు ఇంతకన్నా గర్వం ఏముంది అనుకుంటున్నాడు. అంత వైసీపీ పైన అంత పిచ్చి అభిమానంతోనే వాళ్ళపైన ఎన్ని కేసులు పెడితే ఏమవుతుంది? ఒక మనిషిని ఇబ్బంది పెడితేనో లేదా ఒక మనిషిని బాధ పెడితేనో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఆగిపోతుంది అనుకోవడం, లేదా ప్రభుత్వం చేసిన తప్పులను వేలెత్తి ఎవరు చూపించారని అనుకోవడం ఆ ప్రభుత్వం యొక్క మూర్ఖత్వం అవుతుంది. ఈరోజు దాదాపుగా 2000 మంది అంబటి రాంబాబు గారి ఇంటిపైన దాడి చేస్తే అంబటి రాంబాబు గారు ఈరోజు బాధితుడు, విక్టిమ్ ఆయన. కానీ ఈరోజు బాధితుడిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టి ఎవరైతే నిందితులు ఉన్నారో, ఎవరైతే ఈ క్రైమ్ కు పాల్పడినారో, ఈ దాడికి పాల్పడినారో వాళ్ళందరూ స్టేషన్ బెయిల్ తీసుకొని ఇదే గుంటూరులో స్వేచ్ఛగా తిరుగుతున్నారు. అంబటి రాంబాబు గారి పైన దాదాపుగా 36 కేసులు పెట్టినారు. అంటే ఈ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమా కాదా అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అంబటి రాంబాబు గారు సామాన్యమైన వ్యక్తి కాదు. ఎందుకంటే ఆయన ఒక మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, ఉమ్మడి రాష్ట్రంలో ఏపీఐఏసీ చైర్మన్ గా పనిచేసినారు, అనుభవం ఉన్న నాయకుడు. ఆయన వయసు కూడా దాదాపుగా 67 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉంది. ఒక సీనియర్ సిటిజన్ ఆయన. అటువంటి వ్యక్తి పైన ఇంత కక్ష సాధింపు ఉంటే ఇంకా ఈ రాష్ట్రంలో సామాన్యులకు భద్రత ఉందా లేదా అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గాలిలో ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత 5 ఏళ్లకు ఎన్నికలకు కూడా కనపడకుండా పోయిన వాళ్ళు ఈ రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. కానీ అంబటి రాంబాబు గారు అట్లా కాదు. గెలిచినా ఓడిపోయినా ఒక పార్టీని, ఒక నాయకుడిని, ఒక సిద్ధాంతాన్ని, వైఎస్ఆర్ కుటుంబాన్ని నమ్ముకొని చిత్తశుద్దితో కమిట్మెంట్ తో పనిచేసినటువంటి నాయకుడు అంబటి రాంబాబు గారు. నిన్న అసెంబ్లీలో ఆయన జైల్లో ఉన్నారు, ఆయన పైన 30 కేసులు పెట్టినారు. అయినా కూడా కడుపు మంట సాలలే వీళ్ళకందరికీ. నిన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఏమైనారా అంటే సమాధానం లేదు. ఆరోగ్యశ్రీ సేవలు ఎందుకు ఆపేసినారా అంటే సమాధానం లేదు. 99 రూపాయలకే ప్రభుత్వ భూములన్నీ కూడా ఎందుకు ఇచ్చేస్తున్నారంటే సమాధానం లేదు. హోమ్ మినిస్టర్ ఏం మాట్లాడుతుంది వీటికి సమాధానం అడిగితే తెలుసా? అంబటి రాంబాబు గారు ఇట్ అన్నారంట. ప్రజలకు ఉపయోగపడే సమస్యలు 100 అడిగితే
దానిలకు సమాధానం చెప్పకుండా అంబటి రాంబాబు గారు ఇట్టన్నారు. అది దేనికి సంకేతం ఇస్తున్నాడు అంబటి రాంబాబు గారు అని అంటున్నారు. చెయ్యి అయినది, గడ్డం అయినది. అంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం వాళ్ళు చేసేది ఏమరా అంటే మంచి సబ్జెక్టును అంతా పక్కకు దుబ్బేసి పనికి మాలినది ఒక్కటి పట్టుకుంటారు.